ఓకేనా? ఇంకా అల్లరి చిల్లరగా కాదు అసలు. మీరు ఒక ఒక దాన్ని ఏమంటారు, బిబిలికల్ రూల్ ప్రకారం మీరు నడవాలి. ఓకేనా? ఈ తర్ఫీదులో మీరు శిక్షణ పొంది మిమ్మల్ని పంపిస్తున్నప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు. అంటే ఓకేనా? నేను వర్తమానంలో కూడా అది లాస్ట్ లో వస్తుంది. దేవుడు 2 రకాలైన పిలుపులు ఇస్తాడు మనకి. ఆ రెండు పిలుపులు ఏంటో చెప్తాను. రెండోది చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లోపల వాక్యం ఉంది. ఇప్పుడు మీరు చూపించబోయేది ఏంటంటే ప్రవర్తన, యాక్షన్. ఓకే, దానికి మీరు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన విషయం, మీరు సేవకులను గుర్తించబడటానికి బైబిల్ చెప్పింది, గుర్తించబడడానికి సేవకులని చెప్పింది, మీరు అర్పించుకున్నారు. మీరేం చేశారు? అర్పించుకున్నారు. ఓకే, మీరు అర్పించుకున్నారు అంటే దేవునికి అర్పించుకున్నారు. ఇది ఒక గొప్ప డిగ్నిటీ, గొప్ప ఆధిక్యత, గొప్ప బాధ్యత. మీ ప్రవర్తన అలాగే ఉండాలి. రేపు పొద్దున్నే నేను ఎందుకు టెన్షన్ పడుతున్నానంటే, మీరు ఎక్కడ నేర్చుకున్నారు అని చెప్పినప్పుడు, మీరు తర్ఫీదయింది ఎక్కడ అని చెప్పినప్పుడు, మీ యాక్షన్ ద్వారా వారు గుడ్డా బ్యాడ్ మిమ్మల్ని డిసైడ్ చేస్తారు. అంతే కదా? గుడ్డా బ్యాడ్ డిసైడ్ చేస్తారు. ఓకేనా? రికార్డింగ్ అయిపోతుందన్నా. మన బ్యాచ్లో కొంతమందికి నేను సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇష్టపడలే. అంటే మనకు జాయిన్ అయ్యి ఇప్పుడు కొంతమంది అందరిలో కొంతమందికి ఎందుకు అని అంటే, ఆ గ్రోత్ అనేది లేదు కాబట్టి. కాబట్టి మీరు ఇక నుంచి మీరు సేవకులుగానే ప్రవర్తించాలి. చేంజ్, లైఫ్ చేంజ్ అవ్వాలి, యాక్టివిటీ చేంజ్ అవ్వాలి, మాట తీరు చేంజ్ అవ్వాలి, బిహేవియర్ చేంజ్ అవ్వాలి. ఓకేనా? ఐడియాస్ చేంజ్ అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి. దానికి మీకు కొన్ని టిప్స్ నా జీవితంలో నుంచి నేను ఇస్తా. ఓకేనా? మీరు నన్ను చూస్తే ఏ రూలు పాటించని వాడుగా, కృప అనే వాడుగా ఉంటాను అనుకుంటారు. కానీ నా లైఫ్లో వాక్యం చేత నడిపించబడకుండా నేను ఏ పని చేయను. అంటే నేను ప్రతి విషయంలో భయపడతా. ఎందుకు భయపడతానంటే, వాక్యం యొక్క బౌండరీని ఎక్కడ దాడతాను అని చెప్పి ఖచ్చితంగా నేను భయపడతా. వాక్యానికి లోబడుతూ నా బిహేవియర్ ఉంటుంది. ఓకేనా? నేను ఎంటర్టైన్మెంట్కి ఇష్టపడతా, కానీ దానికి ఒక బౌండరీ ఉంటుంది. సరదాకి ఇష్టపడతా, దానికి ఒక బౌండరీ ఉంటుంది. నేను పైకి నవ్వుతూనే ఉన్నా కానీ లోపల నాకు ఒక అగ్నిగోళం మండుతూ ఉంటుంది. అది వాక్యం నన్ను మండిస్తూ ఉంటుంది. దాని ప్రకారమే నేను నడుస్తా. ఇది నాకు అర్థమైతే, అది మీకు అర్థమైతే మీరు యాజ్ ఇట్ ఈజ్గా అదే ఫాలో అవుతారు. ఓకేనా? మరీ మిమ్మల్ని బిగుసుకుపోమని చెప్పట్లేదు, మరీ మీరు ఎంటర్టైన్మెంట్గా ఉండొద్దు. ఓకేనా? దేవుల్లో సంతోషంగా ఉండడానికి బైబిల్ దేవుడు ఏం చెప్పిందో అది ఆ ప్రకారం ఉండాలి. ముఖ్యంగా సేవకుడు అంటే, స్టేజ్ మీద చెప్దాం అనుకున్నప్పుడు చెప్తున్నా, శిష్యుడు అంటే, ఉదాహరణకి శిష్యుడు అంటే ఆ రోజు చెప్పాలి, ఈరోజు చెప్పేస్తాను, వచ్చేసింది. శిష్యుడు అంటే, ఇప్పుడు మీరు శిష్యులుగా తయారయ్యారు. శిష్యుడు అంటే చూపించేవాడు అని అర్థం. అర్థమైంది మీకు? శిష్యుడు అంటే ఏం చూపించాలి? క్రీస్తును చూపించేవాడు శిష్యుడు. అదే పదం వాడింది బైబుల్. ఓకేనా? దాని కొరకు మీరు పాటించాల్సిన కొన్ని విషయాలు బిబిలికల్లో నుంచే రాశా. ఒకటి, మీరు ఎవరిని కలిసినా ఇక నుంచి పూర్తి రెస్పెక్ట్తో మాట్లాడడం నేర్చుకోండి. అది బాగా మైనస్ మన బ్యాచ్కి. పూర్తి రెస్పెక్ట్గా మాట్లాడడం నేర్చుకోండి. ఎవరిని తక్కువ చేయద్దు, ఎవరిని ఎక్కువ కూడా చేయద్దు. వెరీ రెస్పెక్టబుల్గా మాట్లాడండి. దీనికి ఎపిసి పత్రికలో వచనం తీసుకున్నా, మీరు ఒకరినొకరు గౌరవించుకోండి అని చెప్పాడు. ప్రతిదీ బిబిలికల్గా మాట్లాడతా, కానీ పొడిగా మీరు వచనాలు ఏం తీయద్దు. రెస్పెక్టబుల్గా మాట్లాడాలి. మంచి పాస్టర్ ఉంటాడు, చెడ్డ పాస్టర్ ఉంటాడు. ఏ పాస్టర్ ఉన్నా కానీ చెడ్డోడు ఉన్నాడని ఎగతాళిగాను, మంచోడు ఉన్నాడని అతి విధేయంతో ఉండొద్దు. మన బిహేవియర్లో స్థిరత్వం ఉండాలి. ఎప్పుడు కూడా వారితో మంచి గౌరవపూర్వకంగానే ఉండాలి. వారిని ఇంటెన్షనల్గా లోపల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మీ చాయిస్. కానీ మీ ద్వారా వాళ్ళకి మాత్రం అగౌరవం అనేది ఖచ్చితంగా ఉండకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకోండి. దాని కొరకు బైబిల్ చెప్పింది, ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి, ప్రేమించండి అని చెప్పింది. సో చేంజ్ యువర్ లైఫ్, మీరు అది మొదటగా చేయాలి. రెండో విషయం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, ఇది నేను రాసింది. దీనికి రిఫరెన్స్ తీయండి, కొలసీ పత్రిక తీయండి. దీనికి కొలసీ పత్రిక, ఇది మీకు అవసరం, అందుకనే నేను చెప్తున్నా. కొలసీ పత్రిక, ఇది అందరికీ అని కాదు, కానీ ఇది నాకు బాగా ఇష్టం. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కొలసీ పత్రిక, సమయము పోనివ్వక, నాదా, సమయమును పోనీయక
ఎవరు చెప్తున్నారు? సద్వినియోగము చేసుకొనుచు. టైం గురించి బైబిల్ మాట్లాడింది. సమయాన్ని ఎప్పుడు కూడా పోనీయొద్దు అంటే మీన్స్ ఏంటి అంటే ఏంటి అన్న? టయాన్ని ఎప్పుడు కూడా క్రైస్తవుడు వ్యర్థం చేసుకున్నాడా? వాక్యం అర్థం కాలేదని అర్థం. టైంని ఫాలో అవని క్రైస్తవుడు క్రీస్తు యొక్క అనుచరుడిగా ఉండడానికి అర్హుడు కాదు. మీకు అర్థమైందా? మన ఇండియాలో అయితే 9 గంటల ప్రార్థన అయితే 8 గంటల అని పెట్టాల్సిన దౌర్భాగ్యం ఉంది. కానీ వేరే దేశాల్లోనైతే ఎన్ని గంటలకో ఎగ్జాక్ట్గా చెప్తారు. ఎందుకు ఇది ఎగ్జాక్ట్గా చెప్తారంటే 9 గంటలు అని చెప్తే 5 నిమిషాల ముందు అక్కడ కూర్చొని ఉంటారు. ముందు రావటం వల్ల ఏమైనా సమస్య కాదు. కానీ ముందు రావటం వల్ల దేవునికి గౌరవం. ఓకేనా? టైం ఫాలో అయిపోవటం వల్ల జరిగేది ఏంటంటే దేవుడు మన ద్వారా చేయాలనుకున్న కొన్ని బహుమతులు కోల్పోతామని బైబిల్ చెప్తా ఉంది. ఒక మంచి క్రైస్తవుడు ఎలా ఉంటాడో చెప్పనా? సామెతల గ్రంథము తీయండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 21:5. శ్రద్ధ గలవారి యోచనలు. యోచనలు అంటే ఏంటి? ఆలోచనలు కాదు. అక్కడ అది వాడలేదు పదం. దాని పదం ఇంగ్లీష్ బైబిల్లో మీరు చదవండి. శ్రద్ధ కలిగిన వారి ప్రణాళికలు. ప్రణాళికలు అంటే ఇప్పుడు చెప్పండి. ప్లాన్స్. తర్వాత పదం ఏముంది? అది కూడా పదం వేరే. అది మన గ్రీక్ మీనింగ్లోకి వెళ్తే విజయాలు అనే అర్థం ఇస్తుంది. అంటే శ్రద్ధ కలిగిన వారి ప్రణాళికలు ఎప్పుడు కూడా విజయాన్ని ఇస్తాయి. ఓకేనా? టైం సెన్స్ షుడ్ ఇంపార్టెంట్. ప్రతి క్రైస్తవుడికి చాలా ఇంపార్టెంట్. ఒక ప్రోగ్రామ్కి ఒక ప్రణాళిక, ఒక టైం సెన్స్ అనేది లేకపోతే అది మొత్తం కలుషితమవుద్ది. ఓకేనా? ఎగ్జాంపుల్ మనమే మన 15 నెలల ప్రోగ్రాంలో ఏది కూడా టైంకి చేసినట్టుగా నాకైతే లేదు. ఇంక్లూడింగ్ నేను చాలా బాధపడిన విషయాల్లో అదొకటి. ఆగిరిపల్లిలో నేను మీకు ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నా, దాదాపుగా 8-9 మెసేజ్లు, ది వండర్ఫుల్ మెసేజ్లు నేను ప్రిపేర్ అయ్యి టైంని ఫాలో అయ్యి ప్రోగ్రాం నడవని కారణంగా వదిలేసిన మెసేజ్లు 8 ఉన్నాయి. నాకు ప్రతిదీ గుర్తే. నా ప్రతి మెసేజ్కి కింద నేను పెట్టుకున్నా, టైంని ఫాలో అవని కారణంగా ఇది మిస్ అయిపోయారు వీళ్ళని. కానీ మీరు అవుతున్నాను. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక క్రైస్తవుడిగా ఒక ప్రోగ్రాం దేని గురించి ప్రోగ్రాం పెడతాడు? వాక్యం గురించి తప్ప దేని గురించి ప్రోగ్రాం పెట్టకూడదు. ఓకేనా? వాక్యం కొరకి తప్ప క్రైస్తవుడు ఏ ప్రోగ్రాన్ని పెట్టకూడదు. అంటే ప్రోగ్రాంలో ప్రోగ్రాం తప్పనంట్లా. ప్రోగ్రాంలో పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా, కృతజ్ఞత కూడికైనా, అదేంటది జ్ఞాపకార్థ కూడికైనా, ఏ కూడికైనా పెట్టనండి. క్రైస్తవుడికి ఇంపార్టెంట్. ఆ కూడిక యొక్క ఉద్దేశం ఏంటి? వాక్యం. నువ్వు పెట్టడం ద్వారా కృతజ్ఞత. యాజ్ పర్ బైబిల్లోంచే మాట్లాడుతున్నా. పెట్టడం ద్వారా కృతజ్ఞత. కానీ ఆ రోజు దేవుడు నీకేదో చెప్పాలనుకుంటాడు, నీ కొరకు ఆయన సిద్ధపడతాడు, నీ కొరకు సేవకుల్ని ఏర్పాటు చేస్తాడు. ఎన్నో మెసేజ్లు నేను సిద్ధపడి చెప్పని మెసేజ్లు మీకు వేస్ట్ అయిపోయినాయి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన రాజు ప్రోగ్రాం చూసుకోండి. ఆ రోజు 2 ప్రోగ్రాలు మీరు పెట్టారు. ఓకేనా? ఆ రోజు ప్రోగ్రాం బాగా జరిగిందా జరగలేదా? మీ అందరికీ తెలుసు. ఎందుకనంటే ప్రోగ్రాం వేసింది ప్రణాళికలు మీరు. ఓకేనా? దానికి గల కారణం ఏంటో చెప్పనా? మీరు వేసిన ప్రోగ్రాం పర్ఫెక్ట్. అమలు చేసే విజయంలో టైమింగ్స్ విషయం వల్ల లేట్ అయిపోయింది. మీరు అనుకున్నది కనుక టైం ప్రకారం జరుగుంటే, అవునా, 3 మాట్లాడుతుంటే 3 బయట తిరుగుతున్నారు. అవునా? రాజు ఫంక్షన్ అయితే అలా అక్కని తీసుకొని ఫంక్షన్కి వెళ్ళాడు ఆయన, అది బట్టలకి వెళ్ళాడు ఆయన. బికాజ్ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే టైమింగ్ అనేది లేకపోవడం వల్ల. కోప్పడతానికి కాదు, నేర్పించడానికే చెప్తున్నా. ఇప్పుడు చెప్పిన తర్వాత మీరు వెళ్ళిపోతారు, మళ్ళీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇస్తా, ఆ తర్వాత మీరు నా మీద ప్రేమ ఉంటూ వస్తారు, లేకపోతే లేదు. అందుకే ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేను. మన బ్యాచ్లో వెరీ ఫెయిల్యూర్ సబ్జెక్ట్ ఏదన్నా ఉందంటే అది టైమింగ్సే. నేను బైబుల్ టైమింగ్ ప్రకారం గురించి చెప్తాను. నాకు టైం సెన్స్ అంటే బాగా ఇష్టం. లాస్ట్ 4-5 క్లాసులు నేను కూడా టైమింగ్స్ మిస్ అయ్యా. ఈ రోజు కూడా టైమింగ్స్ మిస్ అయ్యా నా పరిస్థితిని బట్టి. కానీ నేను ఎంత ఫీల్ అయ్యానంటే తెలుసా? చాలా ఫీల్ అయ్యా. మాకు బైబిల్ క్లాస్లో కూడా మాకు ఇలాగే చెప్పారు.
టైం సెన్స్ లేని క్రైస్తవుడు వాక్యం విలువ తెలియని వాడు అని చెప్పారు. వాక్యం విలువ తెలిసిన వాడు టైం సెన్స్ ఖచ్చితంగా ఫాలో అవుతాడు. టైం సెన్స్ చాలా ఇంపార్టెంట్. ఒక ప్రోగ్రాంలో టైమింగ్స్ లేకపోతే అందరూ డిస్టర్బెన్స్ అవుతారు, అవును కదా? ఒక ప్రోగ్రానికి క్రైస్తవుడికి ప్రణాళిక ఉండాలి, టైమింగ్స్ ఉండాలి. ఒకవేళ కట్ చేయాల్సి వస్తే దేన్ని కట్ చేయాలి? ప్రోగ్రాంలో అనవసరం విషయాలు కట్ చేయాలి. ఏది కట్ చేయకూడదు, కానీ ఏది కట్ చేస్తున్నారు? మొన్న నాకేమన్నారు, ఎత్తుకొనుట చెప్తా, గంటన్నర చెప్తానంటే ఏమన్నారు? 10 నిమిషాల్లో చెప్పేయాలన్నారు. అవునా? జడ్సన్ గారు నేను అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజు ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది, అదో డిస్టర్బెన్స్ అయింది. లాస్ట్లో నాకు 2 నిమిషాలు ఇస్తే తప్పట్లు కొట్టారు, గుర్తుంది మీకు? 2 నిమిషాలు ఇస్తే 2 నిమిషాల్లో చెప్పాల్సి వచ్చింది, అవునా? దానికి ముందు అమ్మగారు ప్రోగ్రాం జరిగింది, ఆ రోజు టైమింగ్. ఎన్ని ప్రోగ్రాలకి టైం సెన్స్ అనేది లేక నా దగ్గర ఉండి నేను చాలాసార్లు ఫీల్ అయ్యా. బయట పెట్టలే, మీ ద్వారా లాస్ట్ ద్వారా బయట పెడుతున్నా. టైం సెన్స్ లేని ప్రతిసారి నాకు ఖచ్చితంగా ఫీల్ అయ్యాడు నేను. ఇప్పుడు పేర్లు బయట పెడతా, 1-2 పేర్లు. సుధాకర్ అన్న, రాజశేఖర్ అన్న మాత్రం నేను వాళ్ళకి ఎప్పుడో పాత బ్యాచ్లో చెప్పా నాకు టైమింగ్స్ అంటే బాగా ఇష్టం అని చెప్పి. మరి అది గుర్తు పెట్టుకున్నారో లేకపోతే వాళ్ళకి అలవాటో తెలియదు, కానీ వాళ్ళిద్దరు మాత్రం ఖచ్చితంగా ఈ బ్యాచ్లో టైమింగ్స్ని ఫాలో అయిన వాళ్ళు వాళ్ళిద్దరు పేరు. నాకు తెలిసి 1-2 సార్లు మాత్రం వాళ్ళు డిలే అయ్యారు. అప్పుడు ఒకసారి పెట్రోల్ అయింది ఏందని చెప్పారు మీరు, నాకు బాగా గుర్తు. నేను ప్రతి ఒక్కరినే క్యాలిక్యులేషన్ చేస్తా ఎవరు ఎట్లా ఉన్నారని. మీరు ఒక జాబ్కి వెళ్తుంటే 9 గంటలకి తంబంటే ఖచ్చితంగా వెళ్తారా లేదా? ఆ రోజు టిఫిన్ లేట్ అయిపోయినా కానీ వెళ్ళిపోతారు, అవునా? అదే ఒక ప్రేయర్కి వెళ్తున్నప్పుడు టిఫిన్ చేయకపోతే ఏం చేస్తారు? కొంచెం లేట్ అయినా పర్లేదు, టిఫిన్ చేసి వెళ్ళాలి అని అనుకుంటారు. దాన్ని దేవుడు ఒప్పుకోడు, బైబిల్ ప్రకారం దాన్ని ఒప్పుకోడు. దేవుడు 6 రోజులు పని చేసినప్పుడు, ఒక క్రమాన్ని పెట్టినప్పుడు, 1 డే, 3rd డే, 4th డే అని చెప్తున్నప్పుడు, ఒక ఆర్డర్ చెప్తూ వస్తున్నప్పుడు దేవుడికి బాగా ఇష్టమైంది ఏంటి అంటే టైమింగ్స్. ఆ డేలో ఆదికాండం 6వ అధ్యాయంలో టైమింగ్ గురించి చెప్పాడు. ఒక ప్లాన్ వేసుకోవాలి, ఆ ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా అమలు చేయాలి. ఒకవేళ అందుట్లో పొరపాటున టైమింగ్స్ మిస్ అయితే వాక్యం తప్ప మిగతాది కట్ చేయాలి. కానీ ఇప్పుడున్న క్రిస్టియానిటీ ఏమైపోయిందంటే, పాస్టర్ గారు లేట్ అయిపోయింది, భోజనాలకి లేట్ అయిపోతుంది, ఏం చేయాలి? 10 నిమిషాల్లో కానిచ్చేయండి అనే పరిస్థితికి వచ్చింది. అంటే దేవుడు టైం ద్వారా బహుమతి ఇస్తానని చెప్పాడు. నేను వచనాలు చూపించడానికి లేట్ అవుతుందని చెప్పట్లేదు, నా మెసేజ్ ఇది కాదు. అందుకని టైమింగ్స్ ప్రకారము, టైం ప్రకారం అంటే కాలానుగుణంగా ఆయన ఇస్తానని చెప్పాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఆల్రెడీ కొత్త నిబంధనలు చెప్పా, కాలము సంపూర్ణమైనప్పుడు అనే మెసేజ్ చెప్పా, గుర్తుందా? ఆయన ఈ లోకానికి వచ్చాడు అని చెప్పాడు. అంటే ఆయన ఈ లోకంలో రావడానికి ముందు రోమీలు పరిపాలించాలని ప్లాన్ వేసుకున్నాడు, ఆయన యూదులు ఉండాలని ప్లాన్ వేసుకున్నాడు, సిలువ ఎవరయ్యాలో ప్లాన్ చేసుకున్నాడు, సిలువ ఎవరికి అప్పగించాలో ప్లాన్ చేసుకున్నాడు, ఎవరికి పుట్టాలో ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్లో ఏమైనా చేంజ్ అయిందా? ఎక్కడ ప్లాన్లో చేంజ్ అవ్వాలా? ఎక్కడా కూడా యేసు ప్రభు ప్లాన్లో చేంజ్. దాంట్లో మరి మనం ఏం నేర్చుకుంటున్నాం? దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆయన కాలానికి, టైంకి ఇష్టపడే దేవుడు కాబట్టి టైమింగ్స్ని ఎప్పుడు కూడా దయచేసి మీరు వెళ్ళిపోయిన తర్వాత నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థనకు 10 నిమిషాలు ముందు వెళ్ళి అక్కడ కూర్చోండి, ప్రార్థన చేసుకోండి. నేను ముందు వచ్చాను, మిగతా వాళ్ళు రాలేదని ఫీల్ తీసేయండి. మీరు ముందు వచ్చారు, దేవుడితో ఆయనతో మాట్లాడుకోండి, అంతే కదా? మీరు ముందు వచ్చారు, అక్కడ కూర్చొని దేవుడితో మాట్లాడుకోండి, ఇష్టపడతాడు. పాటల్లో ఎంజాయ్ చేయండి, ఆరాధనలో ఎంజాయ్ చేయండి, వాక్యంలో కూడా ఎంజాయ్ చేయండి. ఈ 3 దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. అదొక నేర్చుకోవాల్సిన విషయం ఇది. మనం పాటలు పాడుతుంటే, ఇప్పుడు మహేష్ పాటలు పాడుతుంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, ఈయన పాటలు పాడుతుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అది వరస్ట్ బిహేవియర్ క్రిస్టియన్కి. మీకు అర్థమైందా? అది వరస్ట్ బిహేవియర్. ఓన్లీ ఇండియన్స్ మాత్రం ఇంత నెగ్లిజెన్సీగా ఉంటారు, ఎందుకో నాకు అర్థం కాదు. పాటలో ఆరాధించాలి, ఆరాధనలో ఆరాధించాలి, వాక్యంలో కూడా. నువ్వు ఎప్పుడైనా ఇది ఫాలో అయ్యి చూడు, చర్చ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు, ప్రార్థన నుంచి బయటకు వస్తున్నాడు, ప్రోగ్రామ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు వండర్ఫుల్గా ఉంటుంది హృదయంలో. అది మిస్ చేసుకోవద్దు ఇక నుంచి మీరు అని. రెండో విషయం, ఒకటి గౌరవించుకోమని చెప్పాను, రెండోది టైమింగ్స్ చెప్పాను, మూడోది చాలా ఇంపార్టెంట్, ప్రార్థన చేయడం ఎప్పుడు మానద్దు దయచేసి. ఎందుకో చెప్తాను చూడండి. మీరు ఎంత వాక్యం విన్నా ప్రార్థన అనేది లేకపోతే దాని ఫలితం అనేది తారుమారవుతుంది. నేను ఎక్కడ దేవుడిని నెగ్లిజెన్స్ చేయలేదు,
కానీ దేవుడే నేర్పించాడు ఈ మాట. యేసుప్రభు ఎందుకని మీకు ఈ విషయం చెప్తా చూడండి. 12 మంది, మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత, 12 మంది శిష్యుల పేర్లు చెప్పాడు యేసుప్రభు. ఆ పేర్లు ఏమనగా అని 12 మంది పేర్లు రావడానికి ముందు యేసుప్రభు ఏం చేశాడు అక్కడ రాసుంది. ఏం చేశాడు? ప్రార్థన చేసి కొండకెళ్ళి కిందకి దిగి వచ్చి పేర్లు చెప్పాడు. ఏం జరిగింది అక్కడ? మాట్లాడాడు. 12 పేర్లు తండ్రితో మాట్లాడి వచ్చి 12 పేర్లు చెప్పాడు. మీకు అర్థమైందా? ప్రార్థన చేయక దిగజారిపోయిన వ్యక్తుల్లో నేను ఒకనే, ఫ్రాంక్లీ ఒప్పుకుంటున్నా. నేను ప్రార్థన చేయక దిగజారిపోయిన వ్యక్తుల్లో మీరు పక్కన పెట్టండి. నేను ఒకప్పుడు నాకు ప్రార్థన కొరకు ఏం చేసేవాడిని, ఒక సపరేట్ స్థలం చూసుకొని ఒక టైమింగ్స్ పెట్టుకొని వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. వండర్ఫుల్గా ఉండేవాడిని. ఆ తర్వాత నేను ఒక సబ్జెక్ట్ విన్నా, నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుడు కదులుతాడా, ప్రార్థన చేస్తేనే దేవుడు వెళ్తా ఇప్పిస్తావనే వాక్యం విన్నా. అది నన్ను నిర్లక్ష్యతలోకి తీసుకొచ్చింది. ఓకేనా? ఆ నిర్లక్ష్యతలో వచ్చిన తర్వాత ఆత్మీయతలో కొంచెం పైకి కనపడి నేను నా మెసేజ్లో తేడా, నా యొక్క ఆలోచనలో తేడా ఖచ్చితంగా వచ్చింది. అంత మాత్రమే కాదు, నా లైఫ్లో కూడా పొందుకోవాల్సినవి పొందుకోలేకపోయాను. ఆ తర్వాత మళ్ళీ నాకు ప్రార్థన రీబూట్ చేసింది ఎవరు అంటే మా హ్యాపీ గాడు నాకు ఆడు గుర్తు చేశాడు, నాన్న నువ్వు పాస్టర్ అయి ఉండి ప్రార్థన చేయడం మానేసి ఈ మధ్య నువ్వని అడిగాడు. సిగ్గుపడ్డా నేను. మరలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చేసిన సహాయము ఇప్పటికీ నేను స్టిల్ అలాగే దాచుకుని ఇంకెక్కడ చెప్పలో చాలా ఉన్నాయి. ప్రార్థన చేయడానికి సపరేట్ టైమింగ్స్ పెట్టండి. ఎప్పుడైనా సపరేట్ టైం పెట్టండి. మీకు ఏదైనా పరిస్థితి బాగోనప్పుడు ప్రార్థన చేసి చూడండి, డిపెండ్ అవ్వండి, ఖచ్చితంగా ఫలితాన్ని వస్తాయి. ప్రార్థనతో పాటు ఇంకోటి ఏమి ఇవ్వాలి? అది అయిపోయింది. అది ప్రార్థనతో పాటు వాక్యానికి కూడా విలువే ఉండదు. ఓకేనా? వాక్యము దేవుడు మీతో మాట్లాడడం. వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు? వాక్యం మీతో మాట్లాడుతున్న మీరు ఏం చేస్తారు? కామెడీ చేసుకుంటారా? నవ్వుకుంటారా? గోక్కుంటారా? జోకులు వేసుకుంటారా? అది వర్స్ట్ బిహేవియర్. దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోపల ఒక భయం ఉండాలి, లోపల ఒక శ్రద్ధ ఉండాలి, లోపల ఒక, అందుకే కదా ఆశగల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానని చెప్పింది. అది లేకుండా వినటం మన బ్యాచ్లో కూడా చూశాను. నేను చాలా ఫీల్ అయ్యా. అప్పుడప్పుడు నన్ను మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, క్లాస్ అయిపోయిన తర్వాత నేను కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తా. ఏంటి బ్రదర్ అలా ఉన్నారంటే ఏం లేదంటే మీ బిహేవియర్ వల్లే. ఇది వరకు నేను బాగా చెప్పేసేవాడిని. చెప్పడం వల్ల ఏమవుతుందంటే నన్ను నెగిటివ్ చేసుకుంటున్నారు. నన్ను అంటున్నాడు, ఆయన అంటలేదు, లేదా ఆయన పెద్ద తోప అన్నట్టుగా మాట్లాడుకోవటం నేను విన్నా. సో నేను కూడా చేంజ్ అవ్వాలి. ఎలా చేంజ్ అవ్వాలి? మీ కొరకు నేను ప్రార్థన చేయాలి, వాక్యంలో అవసరమైనప్పుడు చెప్పాలి, పర్సనల్గా మాట్లాడాలి. ఓకేనా? కొన్నిసార్లు పర్సనల్ ట్రీట్మెంట్ చేశా, కానీ దాన్ని కూడా తీసుకోవట్లేదు. కొంతమంది పర్సనల్గా ట్రీట్ చేసినప్పుడు తీసుకోవాలి. వాస్తవానికి అంటే నాకు ఇది కొంచెం బాగాలేదు, ఇది మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పాలి, అది కూడా తీసుకోవట్లేదు. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కూడా చెప్పకపోతే మళ్ళీ చెప్పలేను నేను. ఓకేనా? కాబట్టి వాక్యం వినేటప్పుడు బాగా ఆసక్తితో వినటం నేర్చుకోండి. మధ్యలో లేకటాలు, నిద్రపోవటాలు అసలు ఎంత బాధేస్తుందో తెలుసా? నేను చాలా మెసేజ్లు ఇన్స్పైర్ అయ్యి లోపల ఫీల్ అయ్యి చెప్దాం అనుకున్నాయి, మీ ఫేసులు చూసి ఆగిపోయినాయి చాలా ఉన్నాయి. మీ మొహాలు చూసి కొనుపాట్లు పడుతుంటారు, అట్లా ఉంటారు. కానీ నాకు అవి చాలా ఉత్తేజంగా ఇస్తాయి. రాత్రి 2 గంటల 10 నిమిషాలకు పడుకున్నాను. నేను నిద్ర రాలేదు. ఎందుకనంటే నేను ఒక మెసేజ్ రాసా. ఆ మెసేజ్ ఎంత తవ్వుతున్నా కలిసి దానికి కొత్త విషయాలు వస్తున్నాయి. మీకు ఏదో చక్కగా మంచి విషయం చెప్పాలని చెప్పేసి అట్లా 2 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వస్తే మీరు కామెడీ చేసుకుంటే దాన్ని ఏం చేయాలి నేను? అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏమైపోద్ది అది? రాత్రంతా నాకు నిద్ర రాకోకుండా దేవుడు మాట్లాడితే కూర్చొని రాశాను కదా. రాస్తే దేవుడు మాట్లాడిన గొప్ప విషయాలు మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు అది బయట పెడితే ఎంత గొప్ప విషయాలు అర్థమవుద్ది. ఇది రాత్రి 2ంటికి రాసిందే, లాస్ట్ పడుకునే ముందు రాశా. అప్పటికి నిద్ర రాకపోతే నేను మళ్ళీ పొద్దున్నే క్లాస్ సరిగ్గా చెప్పలేనేమో అని పడుకున్నా. ఒక వాక్యం చెప్పడానికి అంత తపన పడి, అంత దేవుడితో మాట్లాడి, అంత కూర్చొని మీ ముందుకు వస్తే నాకు మీరు ఇచ్చే టైం ఏంటి తెలుసా? మీరు వినేటప్పుడు అశ్రద్ధతో వినటం, లేదా ప్రోగ్రామ్ని గలిబిలి చేసేసి 10 నిమిషాలు చెప్పండి, టీ దాకా వెళ్ళిపోదాం. అది మనల్ని ఆత్మీయతలో దిగజార్చేస్తుంది. ప్రార్థన, వాక్యం. ఓకేనా? ఎన్ని విషయాలైనాయి? 3 విషయం. 4వ విషయం
ఇది నేను చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నా కానీ చాలా మందికి ఇది నచ్చదు. ఎందుకనంటే శరీర సంబంధం కంటే ఆత్మీయ సంబంధం అనేది గొప్పది, అది దేవుని దృష్టిలో. మీకు తెలిసింది, శరీర సంబంధం కంటే ఆత్మీయ సంబంధం చాలా గొప్పది. దీనికి కూడా ఉదాహరణ చెప్తా. ఎందుకు తెలుసా? మనకి శరీరానుసారంగా పుట్టిన బ్లడ్ రిలేషన్లో ఉన్న వాళ్ళు దేవునిలో ఉంటేనే నీతో పరలోకం వస్తారు, ఉంటేనే. లేదంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు? నరకంలో ఉంటారు. 60-70 సంవత్సరాలు బ్రతికే వాళ్ళతో వాళ్ళ కోసం పాకులాడుతున్నప్పుడు నీతో యుగ యుగాలు ఉండేది ఎవరు అంటే ఆత్మీయుడే. ఇదే యేసుప్రభు ఏం చెప్పాడంటే, అయ్యా మీ అమ్మగారు మీ సహోదరులు వచ్చారంటే ఎవరు మా అమ్మ సహోదరులు? బైబిల్ నుంచి మాట్లాడుతున్నా, అవునా? నా తండ్రి చిత్తాన్ని జరిగించువాడే. యాంటి తండ్రి చిత్తం ఏంటది? ఆయన ఏంది విశ్వాసం ఉంచడం, అదేగా కుమారుని విశ్వాసం ఉంచడం, ఆయన తండ్రి. అప్పుడు రియల్ రిలేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. మన రాజు ప్రోగ్రాం పెట్టుకున్నాడు, వాళ్ళ ఊర్లో పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? ఆయన ఎందుకు పెట్టుకున్నాడు నాకు తెలియదు, కానీ ఆయన ఏమనుకున్నాడంటే మన క్లాసులో ఆత్మీయుల మధ్య జరగాలనుకున్నాడు. ఆయన ఇంటెన్షన్ నాకు తెలియదు, కానీ నేను ఎలా తీసుకోవాలి దాన్ని? నేను ఎంతవరకు ఏం చేయాలి? నేను ఎంతవరకు దాన్ని మూవ్ చేయాలి? చెప్పండి. అతను నాకేమవుతాడు చెప్పాలి మీరు అనా? ఆత్మీయంగా ఏమవుతాడు? సహోదరుడికి నేనేం చేయాలి? మీ తమ్ముడికి అన్నయ్యకి ఏం చేస్తాను మనం? అదే చేయాలి. అలా ఫీల్ అవ్వట్లే మనం ఎవరం. పైకి వెళ్ళిన తర్వాత ఏదిరా బాబు నువ్వు ఏది రియల్ ఏది అని అడుగుతాడు ఆయన. అడుగుతాడు ఖచ్చితంగా ఈ విషయంలో. అర్థమైందా? మీరు గమనించారో లేదో, నాకు తెలిసి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను వచ్చా. సుధాకర్ అన్నాడు బాబోల ఫంక్షన్ జరిగింది, మన వాళ్ళందరికీ ఫోన్ చేసి గిఫ్ట్ ఒకటి తీసుకొని వెళ్ళా. నా ఇంటెన్షను ఒక ఆత్మీయుడిగానే వెళ్ళా. సుధాకర్ అన్న వాళ్ళ ఫంక్షన్ రోజున నా తల ప్రాణం తోకపోచ్చిందన్న. ఎందుకు తెలుసు అంటారా? వీళ్ళందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకురావడానికి, అందరినీ కలిపి తీసుకెళ్ళడానికి. ఎందుకు? బికాజ్ అంటే మన అన్నయ్య, మనం అందరం వెళ్తే ఆయన సంతోషిస్తారు. తల ప్రాణం తోక్కొచ్చింది. ఒకళ్ళు టైంకి వస్తే టైంకి రారు, ఒకళ్ళు వస్తానంటారు, ఒకళ్ళు రానంటారు. డబ్బులు ఇవ్వాలేమో కానీ కొంచెం మంది టెన్షన్ పడతారు. ఇది మందే అనుకోని, అసలు నాకు ఆ రోజు నా దగ్గర డబ్బులు లేకపోయినా కానీ నేను ఏదో కంట్రాలు పడి అన్న దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు తెలుసా? నాకు తెలుసు, బికాజ్ ఆయన ఆత్మీయంగా నా సొంత అన్నయ్య, ఈయన నా సొంత తమ్ముడు. ఇట్లా ఎవరు ఫీల్ అవ్వట్లే. ఇది మీ బ్లండర్ మిస్టేక్. ఆ క్రిస్టియానిటీలో బ్లండర్ మిస్టేక్, మనలో కూడా బ్లండర్ మిస్టేక్. ఎగ్జాంపుల్ చెప్తా. మన విజయ్ అని మనకు అప్పుడే రక్షించబడి మన క్లాస్లోనే తగ్గున్నప్పుడు అలా పుట్టినరోజు పెట్టుకున్నాడు బాబుది, ఓకేనా? వాళ్ళ ఊర్లో పెట్టుకుంటే 60-70 మంది కంటే ఎక్కువ మంది వస్తారు అన్న, కానీ మన ఆత్మీయులతో చేసుకుందాం అని అన్నాడు. సరే ఓకే అని చెప్పా. అక్కడ పెట్టుకుందామని చెప్పి నేను అంటే ఆ ప్రోగ్రామ్ చాలా మంది రాలే. ఒకటి టైంకి రాలేదు, రెండోది హెల్ప్ కూడా చేయలేదు. పాపం చాలా ఇబ్బంది అయిపోయింది. అది నాకు ప్రతిదీ గుర్తు. ఎందుకు గుర్తు చెప్పుకున్నాను తెలుసా? వాక్యానుసారంగా వెళ్తుందా లేదా అనే పాయింట్లో నాకు ప్రతిదీ గుర్తు. నన్ను పిలిచాడా లేదా తమ్ముడు, నన్ను పిలిచాడా లేదా, మనం ఆ టయానికి వెళ్ళొచ్చులే, అది వరస్ట్ థింకింగ్, అంతే కదా? మీ తమ్ముడు అన్నయ్య ఉండి అరే తమ్ముడు ఇది ప్రోగ్రామ్ నువ్వు రావాలంటే ఏం చేస్తాం? నా తమ్ముడు, నా తోడబుట్టినోడు అని చెప్తాం కదా మనం. ఇది అశాశ్వతమైంది, శాశ్వతమైంది అలా అని చెప్పేసి దీన్ని ఏం వద్దని చెప్పట్లేదు, నేను వద్దని చెప్పట్లేదు, కానీ ఇంపార్టెంట్ అదే అని చెప్తున్నాను. ఇంపార్టెంట్ అదేనే చెప్తున్నాను. మా చెల్లికి నేను అప్పుడప్పుడు చెప్తాను ఏమనంటే, మా చెల్లి మా అమ్మకే నేను ఇద్దరం కలిపి పుట్టినవాడు, నువ్వు నాకు చెల్లి కంటే ఆత్మీయంగానే నువ్వు నా బాగా ఇష్టం అని చెప్పాను. నాకు ఆమె కూడా అప్పుడప్పుడు సొంత అన్నయ్యలాగా ఫీల్ అవ్వదు, నన్ను స్పిరిచువల్గానే ఇష్టపడతాము. ఫ్రాంక్గా చెప్తున్నా, అవునా కదా? నేను వాక్యం చెప్తున్నానైనా ఆమెకు నేనంటే బాగా ఇష్టం. నాకు అది చాలు. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ఫాలో అవ్వాలి. విజయ్ అన్నకి ఒంట్లో బాగాలేదు, ఎంతమంది వెళ్ళి పలకరించారు? ఎవరు పలకరించారు? అమ్మగారు నేను వెళ్ళి ఆయనకు బాగోలేదు అనగానే కూర్చొని పలకరించారు. కళ్యాణం వాళ్ళ తాతగారు చనిపోయారు, మీకు చెప్పలేదు, ఆయన హాస్పిటల్లో ఉన్నారు. బాగోలేదని ప్రార్థన చేయమన్నప్పుడు ఎంతమంది స్పందించారు? ఆయనకు ఫోన్ చేశారు? తెలియదు.
అది కాదు. అది ఒక వాక్యం తెలిసినోడికి అది సరైన పద్ధతి కాదు. మేము వెళ్ళాం, పలకరించాం. అన్న ప్రోగ్రామ్ అన్నాడు, అన్న నేను ఏదైనా పని చేయాలంటే చెప్పండి అన్న అని అడిగాను. థ్యాంక్స్ బ్రదర్ అన్నారు. నాకేం చెప్పలేదు. అందరినీ తీసుకెళ్లే బాధ్యత మాత్రం తీసుకెళ్ళాను. రాజు బ్రదర్ ఇక్కడ చేసుకోవాలని అనుకున్నాడు. వాటి ఏంటి అని అన్న. భోజనాలు మాట్లాడండి అన్నాడు. మాట్లాడాను. మీ అందరినీ ఎంత పురుకులిపాను, రండి మన మధ్యం చేసుకున్నాడు, మనం ఎంకరేజ్ చేయాలని. అవునా, తీసుకొచ్చాను. అది వాక్యానుసారంగా నడవటం అంటే. ఈ విషయంలో మనం చాలా మైనస్గా ఉన్నాం. ఓకే, చాలా మైనస్గా. చెల్లోల తమ్ముడు చనిపోతే మేము చూసాం. చెప్పుకోవడానికి కాదు నేను చెప్పేది, చెప్పుకోవడానికి కాదు. నా ఇంటెన్స్ ఏం చెప్తున్నానంటే వాక్యం ఏం చెప్పిందో దాని ప్రకారమే నడవాలి. ఓకేనా. ఆ తర్వాత ఇలా చెప్పుకుంటే నేను 50 విషయాలు ఉన్నాయి. ఎన్ని 50 విషయాలు ఉన్నాయి. మనం చాలా చేంజ్ అవ్వాలి. ఆ 50 చెప్పలేము, కానీ ఇప్పుడు ఇవన్నీ చెప్పే విషయంలో. రెండోది, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుంటే గనక నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు, కానీ ఇప్పుడు చెప్తే గనక మీరు తప్పుగా అర్థం చేసుకున్న నా దగ్గర నుంచి వెళ్ళిపోతారు. కాబట్టి ఓకే, ఇంపార్టెంట్ అయినవి చెప్తాను. మొత్తం 50 చెప్పకపోయినా ఒకటి చాలా మంచి విషయాలు ఉన్నాయి, చదువుతా చూడండి. తొందరపడి ఎవరికి మాట ఇవ్వద్దు. ఇచ్చిన తర్వాత మాటను ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇస్తే కనుక మాటను ఖచ్చితంగా నెరవేర్చాలి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అని అన్నాడు. ఓకేనా. చేస్తానని చెప్పి చేయకపోవటం, వస్తానని చెప్పి రాకపోవటం, అలాంటివన్నీ క్రైస్తవుడికి సరైనది కాదు. ఓకేనా. ఆ తర్వాత మనుషుల మెప్పు కొరకు ఎప్పుడు పని చేయకూడదు. మనుషుల మెప్పు కొరకు ఎప్పుడు కూడా పని చేయకూడదు. మనుషుని ప్రేమించాలి, దేవుని మెప్పు కొరకు పని చేయాలి. కానీ మనల్ని ఎవరో పొగడాలనో, లేకపోతే మనం వాళ్ళని పొగడో మనుషుల కొరకు మనం పని చేస్తాం. పౌలే చెప్పాడు ఈ మాట, నేను దేవుణ్ణి సంతోష పెడుతున్నానా మనుషుల్ని సంతోష పెడుతున్నానా అని చెప్పాడు. మన ఇంటెన్షన్ ఎవరిని సంతోష పెట్టడం, దేవుణ్ణి సంతోష పెట్టేటట్టుగా ఉండాలి. ఓకేనా. ఆ తర్వాత భూమి మీద మనల్ని దేవుడు సృష్టించాడు కాబట్టి నిరంతరం ఏదో ఒక ఆత్మను రక్షించడానికి ప్రయత్నం చేయాలి. ఏదో ఒక ఆత్మని రక్షించడానికి వెళ్ళారు. అన్నోళ్ళు సువార్తకి వెళ్ళారు. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాను. ఒక వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు ఇందా మాట్లాడుకోకుండా ఉంటే ఇవన్నీ చెప్పేవాడిని. దేవుని పనికి ఎప్పుడు కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. వెరీ ఇంపార్టెంట్. మీరు పట్టా పొందుకుంటున్నారు, సేవకులు. దేవుని పని కంటే మీకు ఏది ఎక్కువగా కాదు. మీరు దేవుని పని కాకుండా ఏది ముందు పెట్టినా అన్క్వాలిఫైడ్. మీరు ఎవరు అంటే అన్క్వాలిఫైడ్. దేవుని పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకొకటి, ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చే విషయంలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. ప్రేరేపణ ఎవడు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. దేవుడు ప్రేరేపణ ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఇవ్వకపోవటం అనేది దాన్ని ఏమంటారు? దేవుని యొక్క వ్యతిరేకతే అంటారు. దేవుని యొక్క వ్యతిరేకత ఇంపార్టెంట్ అయిన విషయం. వాక్యాన్ని ఎప్పుడు ఉచితంగా వినొద్దు. అర్థమైందా? అర్థం కాలేదా? వాక్యాన్ని ఎప్పుడు ఉచితంగా వినకూడదు. మీరు వాక్యాన్ని విన్నప్పుడు ఖచ్చితంగా దాని కొరకు మీరు ఏం చేయాలంటే ఎత్తాలి. ఓకేనా. ఇది నేను ఫస్ట్ చెప్తే డబ్బుల కోసం చెప్పాను అనుకుంటారు. ఇప్పుడు అందుకే చెప్తున్నాను, వాక్యాన్ని కూడా ఎప్పుడు ఉచితంగా వినకూడదు. పౌలు ఒనీసిమాను గురించి మాట్లాడుతున్నప్పుడు, ఫిలోమాను గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మాట చెప్పాడు. ఒనీసిమాను ఏదైనా గనక రుణపడి ఉంటే అది ఎవరి అకౌంట్లో ఏమన్నాడు? నా అకౌంట్లో అన్నాడు. మళ్ళీ ఏం చెప్పాడు? నీ ఆత్మ విషయంలో నువ్వే నాకు రుణస్థుడే. దేనికి? ఆత్మ విషయంలో రుణస్థుడు ఏంటి చెప్పాలి? రక్షించబడినప్పుడు దానికి తగిన రియాక్షన్ అనే దాంట్లో ఇంకా నువ్వు బాకీ ఉన్నావు. పాయింట్ అర్థమైందా లేదా? నేను మా మహేష్ గారికి ఏం చెప్పానంటే, నేను ఎప్పుడు వాక్యాన్ని పిలిచినప్పుడు మీరు కంగారు పడి అప్పటికప్పుడు ఏం చేయొద్దు.
మీరు పని చేసుకున్నప్పుడు ఎంతో కొంత డబ్బా పెట్టుకొని దాంట్లో కొంచెం కొంచెం వేసుకొని మీకు ఎప్పుడైనా వాక్యం వినాలనిపించింది అనుకోండి, నాకు ఫోన్ చేయండి, వస్తా, వాక్యం చెప్తా, దాన్ని దేవుని కానుకేయండి, అది బిబిలికల్గా ఉంటుంది అని వచ్చిన చూపించా. చేశారా? ఎవరం చేయం. ఎందుకంటే ఉచితంగా వినే ప్రతి వాక్యము అది రుణమే. ఓకేనా? అదేమవుద్ది? రుణమే. సో దీన్ని కొంతమంది బాగా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కడికైనా వాక్యం చెప్తాకి వెళ్తే పేదరికంలో ఉన్నప్పుడు కూడా వారు ఇస్తుంటే, నాకు వద్దమ్మా మీ పరిస్థితి బాగోలేదంటే, మేము వాక్యం విన్నామండి, ఖచ్చితంగా ఎత్తాలి, ఇది దేవుడికి సమాధానం చెప్పాలి అని చెప్తారు. ఓకేనా? ఇది మీకు అలవాటు లేదు నాకు తెలుసు, అంటే కొంతమందికి అలవాటు ఉంది, మీ గురించి కదన్నా. నా దగ్గర ఉన్న వాళ్ళకి అలవాటు లేదు. వాక్యానికి ఎప్పుడు కూడా విత్తనం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? ఆ తర్వాత ఇంకో విషయం ఏదో చెప్దాం అనుకున్నానే, అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, కొన్ని విషయాలు చెప్పా. ఏమేమి చెప్పా? ఒకటే టైమింగ్స్. ఫస్ట్ది రెస్పెక్టబుల్గా ఉండాలి. మొదటిది ఎలా ఉండాలి? రెండోది టైమింగ్స్ ఉండాలి. 3 ప్రార్థన, వాక్యం. తర్వాత ఆత్మీయులకి ఎక్కువగా ప్రాముఖ్యత. తర్వాత మాట ఎప్పుడు స్థిరంగా ఉండాలి. క్రైస్తవుడు అక్కడే కోల్పోతాడు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా కోల్పోతాడు. అన్న విజయన్న, నీ కొరకు నేను ఏదైనా చేస్తానన్నా అని చెప్పి రేపు పొద్దున్నే చాటుగా తిరిగితే అది నేను క్రైస్తవుని ఎట్లా అవుతా? ఓకేనా? మాట ఇస్తే మాట మీద నిలబడిపోవాలి, లేదంటే మాట ఇవ్వకూడదు. మాట ఇవ్వకుండా చేసే సహాయం గొప్పది. ఆ తర్వాత మనుషుల మెప్పు కొరకు ఎప్పుడు కూడా పనిచేయదు. మీ తర్వాత లైఫ్లో ఇవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అన్నా ప్రార్థనకు సమయం ఇవ్వాలి. ఇంకా ఆత్మీయ బంధం గొప్పది, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత దేవుని పనికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత ఉచితంగా ఎప్పుడు వాక్యాన్ని వినకూడదు. దేవుడి మాటలు దీవించును కాక. యోహాను సువార్త 21వ అధ్యాయము. ఒక చిన్న బ్రేక్, మీరు మాట్లాడతారా? మన వాక్యంలోనికి వెళ్దాం. వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న బ్రేక్. అన్న అది ఆపుతారా? ఒక ఫోటో తీసేయండి అన్న. ఇక్కడ ఆపొచ్చా? ఇక్కడ తీస్తే ఆగిపోద్దా?